Hey, hi, hello, namaste, good morning. Welcome back to our channel Ranjit and Vias. ఇప్పుడైతే మనము నౌరా అనే సిటీకి వచ్చేస్తున్నాము. అండ్ రియలీ ఈ చెట్లు చూడండి, ఎల్లో కలర్, సారీ వంకాయ కలరు, వైలెట్ అంటారా ఆ కలరే ఉన్నాయి. కానీ మొత్తం కొండలు గుట్టలు మొత్తం ఇట్లానే ఉంది ఇక్కడ. గాయ్స్ గూగుల్ మ్యాప్ చూడండి ఎట్లకెళ్ళి తీసుకుపోతున్నాను నేను. ఏం తీసుకుపోవడం బాబు, ఇలాంటి ఒక రూట్ ఉందని కూడా తెలియదురా బాబు నాకు. అయ్యో బాబోయ్, అమ్ముకుంటే దిగబడ్డాయి. గూగుల్ మ్యాప్ ఏందో తీసుకపోవడేందో. ఇక చూడండి లోపలికి తీసుకొచ్చేసింది మొత్తం. అంటే బుష్ ఫైర్ చూసిరా మీరు, ఇక మొత్తం బుష్ ఫైరే. చాలా దారుణంగా బుష్ ఫైర్ అయితే అయ్యింది. అండ్ మొత్తం ఎక్కడో ఒక దగ్గర అంటుకుంటుంది, మొత్తం అడవంతా కాలిపోతుంది. కొన్ని వేల కోలాలు, కంగారులు, పాములు, ఎన్నో పక్షులు, వాటి యొక్క చిన్న చిన్న గూళ్ళల్లో ఉన్న పిల్లలు అట్లా ఎన్నో చచ్చిపోయినాయి. చెట్లు మొత్తం ఇక ఎండిపోయినాయి. చూసిరా మీరు, ఎంత దారుణమైన సిచ్యువేషన్ తెలుసా వీటికి. ఇగో కింద ఉన్న మొత్తము ఎండిపోయిన ఆకుల వల్ల ఎవడైనా అంటియడము, లేకుంటే ఆటోమేటిక్గా అంటుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బుష్ ఫైర్ విషయంలో. అండ్ నన్ను చూడండి ఎటు తీసుకుపోతుందో, ఇది ఎటో మొత్తం లోపలికి అయితే అడవిలోకి తీసుకుపోయింది. నాకు ఇప్పుడు ఈ 2 రూట్లు కనబడతాయి. ఇది ఏమంటుందంటే స్ట్రేట్ రూట్ ఒకటి కనబడుతుంది, అటు ఉంది. ఇంకో రూట్ ఇటు కూడా ఉంది, ఇటు బొమ్మంటుంది. మరి ఇటు రూట్ ఉందో లేదో తెలియదు. కింద మొత్తం అయితే ఇటు బొమ్మంటుంది. ఇది ఇగో గిట్లుంటుంది రూటు. చూసిరా, ఆడికి పోయినాక రాళ్ళు పెట్టిరా, రూట్ లేదు, అక్కడికి రూట్ లేదు ఫ్రెండ్స్. నేను ఎట్లా పోవాలి? రూటే లేదు. రూట్ చూపెట్టాను, చెత్త గూగుల్ మ్యాప్. అమ్మ జీవితం, వీడి దాకా వచ్చిన కదరా, చిరాకు లేపుతారు. సైకిల్ అక్కడే పెట్టి రూట్ ఎతకడానికి పోతున్నా. ఇటు సైడ్ ఏమైనా రూట్ ఉందా లేదా అనేది. సైకిల్ రూట్ అయితే చూపెడుతుంది. మళ్ళీ నమ్మొద్దు గూగుల్ మ్యాప్ను అని నిరూపించడంలో ఫస్ట్ ఉంటుంది. ఇటు సైడు ఇక్కడ వరకు ఉన్నాయి, కానీ రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఉండి గాయ్స్ చూడండి, ఇట్లా పోవాలంట నేను. సరే సిగ్గులేను కదా, ఇట్లా రా సైకిల్ దొక్కుకుంటా ఈ క్రీక్ దాటి ఆడ నీళ్ళు పోస్తాను చూసిందా. ఇళ్ళకి వెళ్ళి దాటేసి అటు పోయి ఆ పైకి ఎక్కి అటు పోమ్మని చెప్తుంది గూగుల్ మ్యాప్. కొండలకి ఎట్లా దిగుతామావా నేను? గూగుల్ మావా సిగ్గులేని ఉన్నామా నీకేమన్నా కొంచెమన్నా? గీట్లోకి వెళ్ళిపోవాలట, గడికింది లోపడి పోవాలట. ఆడ నది ఉంది, ఆ నది దాటి అట్లకెళ్ళి అటు పైకి ఎక్కి ఆ కొండ దిగి దొబ్బేరా అంటాను. ఈ అమ్మాయి ఇది ఎంత నిర్మానుష్యంగా ఉంది. తొక్కి ఈడి దాకొస్తే ఆగం చేసింది. ఏం వైల్డ్ యానిమల్స్ ఉన్నాయో, ఏం వైల్డ్ జంతువులు ఉన్నాయో. కారు రూట్ పెట్టుకొని మళ్ళీ 9 కిలోమీటర్లు వెనక పోవాలి.
నా దూల కాకుంటే కార్ రూట్ పెట్టుకుంటే అయిపోద్ది కదా. అంటే ఇట్లనే చేస్తున్నాయి. అందుకే ఈ హైవేల పొంటి పోతున్నా. హైవేల పొంటి ఏమో వెహికల్స్ అన్నీ దారుణంగా ఉన్నాయి పరిస్థితి. ఇంకొకసారి పానం పోయిన ఆస్ట్రేలియాలో సైకిల్ రూట్ మాత్రం చూసుకోండి. ఎంత దొక్కినరా అయ్యా. లాస్ట్ తీసుకొచ్చి నదిలోకి దింపుతాదా. ఏం మనుషులో ఏం గూగుల్ సైకిల్ పోదని ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేదు వీడికి. ఇప్పుడు ఇది 1.6 కిలోమీటర్స్ చూపెడుతుంది కదా. నేను క్లోజ్ చేసేసి కారు పెడతా. .9 కిలోమీటర్స్ చూపెడతాను. అంటే 4 కిలోమీటర్స్. ఎంత దారుణం ఇది. గాయస్ ఎటు పోతున్నానో తెలియట్లేదు నాకు, బట్ తొక్కుతాను. ఇవన్నీ కొండలు రాళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 వెనక్కి పడకండి. ఇక సైకిల్ టైర్ 2 సార్లు తిరుగుతుంది. కొంచెం అయితే పడిపోయేటోండి. నాకు ఆఫ్ రోడ్ బైక్ ఉంటేనా నెక్స్ట్ లెవెల్లో గుంజేటోండి. ఇలాగే లేకుంటే ఎత్తి తోలేటోండి. ఇక్కడ దాకా వచ్చిన అసలు ఇక్కడ రూట్ ఉందా లేదో తెలియదు. ఇక రాళ్ళు బండలు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఓకే ఓకే. ఈ రూట్ చూడండి అసలుకి. అమ్మో, ఇది మళ్ళీ ఏదో అడవిలో తీసుకుపోతుంది అయ్యా. రెండు అడవులు ఉన్నాయి. సరే కాదండి. సో ఇది వచ్చేసి జగ్రాన్ అంట ఫ్రెండ్స్. ఇది ఇగో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ టూరిజం పెంచడానికి సో ఇది మొత్తం పెట్టిరట. కానీ ఇవి చూడడానికి మరి ఎంతమంది వస్తారో నాకు తెలియదు. కానీ సకురా చెరీ బ్లాసమ్ అయితే కొరియాలో చూసాము. బట్ ఇక్కడ వీటిని చూసుకుంటే ఎవరైనా వస్తారా అంటే ఐ డోంట్ నో. బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతా ఫాల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి మొత్తం ఫాల్ అవుతుంది. అది 10 days 5 days లైక్ ఈ గ్యాప్లోనే పడుతున్నట్టున్నది ఇది. బట్ చాలా బాగుంది చూడ్డానికి. మనం వచ్చేసినాం బై ద వే, మర్చిపోయినా చెప్పడం. హాయ్ హాయ్ రంజిత్ భాయ్, బాగున్నావా? ఎటు వెళ్తున్నావు? ఇక్కడే మన దగ్గరికి పోతున్నా. ఎక్కడ ఉన్నారు? 1.2 kilometers ఫ్రమ్ హియర్. సంతు వాళ్ళు. ఎంత కిలోమీటర్స్? సంతువా? ఎవరు ఉంటారు ఇక్కడ? రేపొద్దున వెళ్ళిపోతా. రేపొద్దున వెళ్ళిపోతా. అవునా? ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? మొత్తం ఆస్ట్రేలియా బిస్బేన్ దాకా. హాయ్ హాయ్, బాగున్నారా? ఆగం ఆగం అసలుకి రూటు లేదు. సైకిల్ రూటు మొత్తం అడవిలో చూపించింది. అక్కడ దాకా పోయినాక ఏమో అడవి చూపెట్టేసింది. ఇలా పెట్టేసి అన్నారు సైకిల్. అదొక్కసారి గారి. అవునా? నేను అప్పుడే రావాలి బట్ అవును ఒక 6-7 kilometers ఎక్స్ట్రా అయినాయి. ఎక్కువనే. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు. చలో ఏం కాలేదు. సో మన వాళ్ళందరూ అయితే వచ్చారు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అందరం కలిసి తింటాము. సో అంటే ఇంతమంది అసలు వీళ్ళు ఎక్కడుండో నేను పరిచయం చేస్తాను, మీరు షాక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే, బట్ ఎక్కడుండో చెప్తా. హాయ్ హాయ్ అన్న. ఏం పేరు? రోహిత్ ఫ్రమ్ కరీంనగర్. కరీంనగర్. హాయ్ బ్రో. యశ్వంత్ ఫ్రమ్ వరంగల్. వరంగల్ ఎక్కడ? వరంగల్ రామన్నపేట్, బట్టల బజార్. బట్టల బజార్.
శేషు కాశీగూడ. సంతోష్ లేబర్ కాలనీ. నువ్వే స్నేహ ఫ్రమ్ కరీంనగర్. ఇటు మైరా ఎక్కడ నుండి మీరు? మొన్న కొంచెం పైకి వచ్చేస్తుంది. హాయ్ చెప్పు. హాయ్. అండ్ యూ? Rishita from Hyderabad. హైదరాబాద్. Navyashree from Warangal. నవ్యశ్రీ ఫ్రమ్ వరంగల్. Chandana from Warangal. చందన ఫ్రమ్ వరంగల్. Maniraj from Warangal. మణిరాజ్ ఫ్రమ్ వరంగల్. Money from Warangal. వరంగల్. వీళ్ళు మొత్తము చెప్పాలంటే ఈ నౌరాలో నేను ఇంతవరకు నల్గొండ వాళ్ళని కలిసాను కదా, ఇప్పుడు వరంగల్ వాళ్ళు కలిసారు, కరీంనగర్ వాళ్ళు కలిసారు. అండ్ ఇది మొత్తం లైక్ వరంగల్ మా డిస్ట్రిక్ట్ అన్నట్టు, అంటే ఏదో ప్రాంతీయ భేదం అని అదే అనట్లేదు, బట్ వీళ్ళందరూ లైక్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అన్నట్టు. అండ్ మంచిగా ఇవాళ నేను క్యాప్సికమ్ కర్రీ కూడా వండాను, క్యాప్సికమ్ అండ్ మష్రూమ్. అండ్ ఇంకా బిర్యానీ ఉన్నది, పప్పు ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి టేస్ట్ చేయాల్సినవి. బట్ రియల్లీ థ్యాంక్ యూ. అండ్ సిడ్నీకి రీచ్ అయ్యే ముందు ఇంతమందిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. నైస్ టు మీట్ యూ ఆల్. హలో కృష్ణ నువ్వు పర్లేదు. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే మనం రైడ్ ఉలాంగాంగ్ సైడ్ వెళ్తున్నాము. మధ్యలో కియామా అని చెప్పేసి ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. టైం వచ్చేసి 7:51 అవుతుంది. మేబీ వాళ్ళ 84 కిలోమీటర్లు ఇక్కడ నుండి ఉన్నది చూసుకుంటే సైకిల్ రూట్. సో సాయంత్రం వరకు రీచ్ అవ్వాలనేది ప్లాను. అండ్ మన వాళ్ళతోటి నైట్ అంతా ఇంకా ఇక్కడే ఉన్నాను. మంచి ఎండలో ఉన్నది. పొద్దున్న 7 గంటలకు 6:30కి ఏమో ఎండ వచ్చింది, 6:30కి ఎండ వచ్చేసింది. అండ్ థ్యాంక్స్ బ్రో, నైస్ టు మీట్ యూ. మళ్ళీ కలుద్దాం వరంగల్లో, మళ్ళీ కలుద్దాం వరంగల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం, కరీంనగర్లో కలుద్దాం మేము. మేబీ మీరు కరీంనగర్ కదా. సో ఇంకా మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు నైటే, ఇంకా వీళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఇంకొక ఆమె పండుకున్నది, లేవలేదు. తర్వాత చూసుకొని ఏడుస్తాయి పాపం. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, పీస్ఫుల్గా కంట్రీ మంచిగా, అంటే లైక్ ఇల్లులు మొత్తం కంజెస్టెడ్గా లేకుండా. మేబీ సిటీస్కి వెళ్తే మళ్ళీ సేమ్ అట్లనే ఉంటుంది కావచ్చు. బట్ థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ బాయ్. సో బాయ్ ఆల్ ఆఫ్ యూ. సో చాలా హ్యాపీ అండ్ మంచిగా చూసుకున్నారు. అండ్ మన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ అంతే ఉంటుంది వాళ్ళకి. నేను ఒకరోజు గెస్టునే మాత్రమే, కానీ చాలా విషయాలు అయితే వాళ్ళు తెలుసుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటాము. అండ్ ఇక లైఫ్ వాళ్ళ స్టూడెంట్ లైఫ్లో వచ్చి ఇక్కడ పడ్డ స్ట్రగుల్స్ అవన్నీ చెప్తూ ఉంటారు. బాయ్. దాని నుండి ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటాం మనము. రియల్లీ హ్యాపీ. అంతకన్నా ఏం చెప్పుకోగలం. ప్రతి ఒక్కరిని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. మరి తప్పదు, లైఫ్ అంటే ఇంతే అని అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతామంటే. అసలే కొండ మీద ఉంది ఆ రూట్. అంటే ఇంకా ఈ సైకిల్ రూట్ కొండ ఎక్కిస్తుంది ఫ్రెండ్స్. వావ్. చాలా బాగా
సర్వైవ్ వెయిట్ ఎక్కువ అవుతుందా? ఎక్కడ నుండి బ్రో? సిడ్నీ నుంచి బ్రో. ఇండియా అయితేనేమో నల్గొండ. నల్గొండ వాళ్ళు మొత్తం గుర్తబట్టి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో నల్గొండ. మేబీ మీకు రిటర్న్ నేను మళ్ళీ కలుస్తాను అనుకుంటున్నాను. నాకు ఎక్కువ టైం పట్టదు, ఒక 1 అవర్ అంతే. మీరు టైమర్ వేసే లోపల టచ్ చేయాలి. 1 అవర్ పడుతుంది. మొత్తం కంప్లీట్ వాటర్. బూస్ట్ కలిపినా దాంట్లో? బూస్ట్ ఏది గ్లూకోండియా? సగం లగేజ్ తెలంగాణ పంపించారా? ఓకే. వాళ్ళు ఉలంగా కూడా కలిసింది. ఇక్కడ పైన పెట్టుకోండి. ఇట్లా ఇక్కడ ఉంటుంది టెంట్, గ్యాస్, అన్ని సామాన్లు. సో ఇప్పటిదాకా కలిసిన బ్రదర్ వచ్చేసి మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి నాకు చాలా రోజుల నుండి కాంటాక్ట్లో ఉన్నాడు. సడన్గా అంది వేలో తను అటు వెళ్తున్నాడు, నేను ఇటు వెళ్తున్నా, కలిసిండు. ఇంకా ఫుడ్, వాటర్, జ్యూస్ అవన్నీ పట్టుకొని వచ్చిండు. అండ్ రియల్గా చూడండి ఎంత ప్రేమనో. మన వాళ్ళు, మన సపోర్టు, మన వాళ్ళు మనకి మనం చూపెట్టే ప్రేమ, ఇదంతా నేను ఎప్పటికీ మరవలేనిది. అంత ప్రేమ చూపెడతారు. అండ్ రియల్లీ ఇది ఓన్లీ లైక్ మన తెలుగు వాళ్ళతోటే సాధ్యమేమో. ఎందుకంటే అంటే మన ఆ బాండ్ వేరు, మన సాంప్రదాయాలు వేరు, అండ్ మనం పెరిగిన తీరు వేరు. రియల్లీ థ్యాంక్స్ బ్రో. అండ్ ఎవ్రీ వన్ అసలుకి ఎంత బాగా చూసుకుంటున్నారు నన్ను. రియల్లీ లవ్ యూ గైస్. పెద్ద కొండ ఉంది, ఎక్కి తొక్కేయాలి. ఏ గాయస్ 11 గంటల వరకేమో, 11 సో కియామో వచ్చేసి 50 కిలోమీటర్లు రైడ్ చేసి, యార్ ఎంత కొండలు అసలుకి. చుక్క చూశాను, బట్ ఇట్స్ వర్త్ అన్నట్టు. చాలా కాస్ట్లీ ఉంటాయి ఇల్లులు. ఇక మీరు చూసారా, ఇవన్నీ చాలా కాస్ట్లీ ఇల్లులు అంట. ఒక్కొక్కటి లైక్ 10 కోట్లు 15 కోట్లు అట్లుంటాయంట ఇల్లులు. అంత కాస్ట్లీ ఏరియాలో బీచ్ సైడ్ ఉంటాయి. మనం ఇప్పుడు కొద్దిగా దూరం వెళ్ళిపోతే మనం బీచ్కి రీచ్ అయిపోతాము. ఇటు వెళ్తే బీచ్ అయ్యి ఇది ఫుల్గా డౌన్ ఉంది. కానీ ఎంత ఓరిని అమ్మ, మళ్ళీ ఎక్కేటప్పుడు ధూళి తీరుద్దేమో నాకు. సముద్రం వచ్చేసి ఇక ఈ సముద్రం పక్కన మనం సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి, క్రేజీ. ఇదంతా ఈ సముద్రం పక్కన తొక్కుకుంటా. ఈ హౌలేగాడు ఏం చేస్తాడంటే, సైకిల్ పాత్ పెట్టినా కదా, ఇక్కడికి రోడ్డు ఎండ్ చేసిండు, చేసి ఏదో ఆగం చేయబోతున్నాడు వాడు నన్ను. ఇది వచ్చేసి కయామా బీచ్ గాయస్. కెండాలాస్ బీచ్ అట ఇది, కెండాలాస్ బీచ్, కయామా బీచ్ కాదు. ఇక బీచే అంతే, అన్ని బీచెసే. చలో చూద్దాం. యా హాయ్. యా యా
ఫైనలీ బ్లో హోల్ వరకు వచ్చేసాం. మంచి హైట్లో ఉంది గాయస్. సో గాయస్ బ్లో హోల్ వచ్చేసి ఇక్కడే ఉంది, అక్కడ బ్లో హోల్ ఉంటుంది. సో మనము ఇక్కడ నుండి డ్రోన్ షాట్ కూడా పంపించవచ్చు. ఒకవేళ ఇఫ్ పాసిబుల్గా అక్కడికి ఇద్దరైతే పోయారు, అడిగి నడుచుకుంటూ పోవచ్చు. బట్ నేనైతే డ్రోన్ పంపించేసి ఆ బ్లో హోల్ ఎట్లుంటుందో చూద్దాము అండ్ మీకు డ్రోన్ షాట్లో చూపెడతా. ఒకవేళ డ్రోన్ అలో ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ డ్రోన్ అలో లేదని అయితే ఎక్కడ బోర్డు లేదు, ఒకవేళ లేదంటే ఎగిరేయచ్చు. చాలా చూద్దాం పదండి. సో ఇది వచ్చేసి బ్లో హోల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి వాటర్ అనేది పైకి వస్తాయి. అది మనకు లైక్ బాగా ఇది చూడండి, వెయిటింగ్ ఫర్ వాటర్. బాగా పూర్తిగా బీభత్సమైన అలా ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది. ఇవాళ ఏంటో అలలేదు, ఏం లేదు. ఇట్లా నీళ్ళు మొత్తం ఇట్లా సఫ్న పైకి వస్తాయి అన్నమాట. సరేలేండి, ఏం చేస్తాం కదండి, వచ్చేటట్లు ఇవ్వాలి. గంట నుండి ఉన్నాయి, ఇంకేం చేద్దాం. ఇంతకుముందు మధుసూదన మనోహర ఒక బ్రెడ్ ఇచ్చారు, శాండ్విచ్. దీని శాండ్విచ్ బాగుంది. దీనేసి ఇక్కడ నుండి ఉరంగాంగు 42 కిలోమీటర్స్ అట్లా ఉంది, వెళ్ళిపోతా. అది బ్లో హోల్ అనేది అసలు వాటర్ రావట్లేదు, వాళ్ళకి వచ్చుంటే చాలా బాగుండేది, రావట్లే. లైఫ్ అయిపోద్ది కదా, ఇంకొక 10-15 సంవత్సరాలు అయిపోతే ఇంకా అంతా అయిపోద్ది. చూడడానికి ఏముండదు, సంపాదించుకోవడానికే చూస్తాం. సంపాదన అంతా అయిపోయాక ఒంట్లో శక్తి ఉండదు, చెప్పుకోవడానికి కూడా ఏముండదేమో. కానీ నా విషయంలో ఈ తరంలో
ఈ తరంలో కాదు, ఇంకో 10 తరాల తర్వాతనైనా కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళు, పోయిన వాళ్ళు, నా కొడుకు వాడు వాళ్ళ గురించి తెలుసో తెలియదు కానీ నా గురించి మాత్రం తెలుసుంటుంది. మా తాత ఉండేనంట 2020 నుండి 2030 సంవత్సరం వరకు ప్రపంచం మొత్తం సైకిల్ మీద తిరిగిందట అని చెప్పేసి చెప్పుకుంటారట. ఎవర్రా మీ తాత అంటే ఇంటర్నెట్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఓపెన్ చేస్తే కనబడతా. ప్రౌడ్ మూమెంట్. దేశం గర్వించదగ్గ విషయం. జై హింద్. మౌంట్ సెయింట్ థామస్ ఫోర్ట్ కంబాలా. ఇప్పుడే స్కూల్ వదిలిపెట్టినట్టున్నారు. హాయ్. పొరగాలు మంచి క్వాలిటీ లైఫ్ బతుకుతారు ఇక్కడ. అన్నట్టు మర్చిపోయినా, మనం వెళ్ళేది ఒక ఇండియన్ ఇంటికి, మన తెలుగు వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఉన్నారు, సో దట్ అందుకే మనం వెళ్ళిపోతున్నాము. వామ్మో ఏంది ఇది, ఇల్లు వీళ్ళది కొండలాలు ఉన్నది. వాళ్ళు ఓకే కదా. సో ఇది స్కూల్ జోన్ అంట. స్కూల్ అయిపోయే మూమెంట్లో మరి పిల్లల్ని పికప్ చేసుకోవడానికి కార్లలో పేరెంట్స్ వచ్చిరా ఎంతో తెలియదు కానీ మొత్తం అన్ని ఇట్లా లైన్ ఉన్నాయి. ఇదంతా స్కూల్ జోనే. ఆడీలో పోతాండ్రు, మగోళ్ళు దానిలో ఎప్పుడు పోతారు. ఇది ప్రీ స్కూల్. ఇగో ఇది ప్రీ స్కూల్ అంటే స్కూలుకు ముందు వెళ్ళే స్కూల్ అన్నట్టు. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళే ఉందంటే స్కూల్కి 1 గంట ఉన్నదనంగా పోతారా కాదు, స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు. వాళ్ళని స్కూల్ అలవాటు చేయడానికి ఇంకో స్కూలు మన దగ్గర బచ్పన సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అలాంటి స్కూల్ అన్నట్టు. అమ్మా అసలు క్రేజీ. అండ్ వీళ్ళు ఇల్లు చూడండి లైన్గా ఎట్లున్నాయో. ఏదో ఒక ఇల్లు అన్నీ ఇట్లనే, గూనె పెంకలు, ఇటుక పెంకలు, చెక్కలు ఇట్లనే ఉంటాయి తప్ప ఒక్కటి డాబా కనబడదు. ట్వంటీ అని ఉంది, 2022 అని పంపించారు. 21, 22. నేను ఇక్కడే తిరుగుతున్నా. అరే ఇక్కడే తిరుగుతున్నా, నెంబర్లు జంప్ అవుతానా ఏందా అని చెప్పేసి ఫోన్ చేసి ఉండాల్సింది. ఇటు పెట్టాలా? ఇటు వెనక బ్యాక్ యార్డ్. ఎలా ఉందండి ఈరోజు రైడ్? చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ లిటరల్లీ మస్తు ఎంజాయ్ చేశాను. సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. అండ్ మన వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. హాయ్ 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 హాయ్. మీ పేరు భార్గవి, నేను ముందే చెప్తాను. అండ్ ఎక్కడ నుండి? మేము సిడ్నీ నుంచి. ఇంతకుముందు నవరాలో ఉండేవాళ్ళం, ఇప్పుడు సిడ్నీలో. ఇండియాలో హైదరాబాద్లో. అండ్ మీకు తెలుసు బ్రదర్ పేరు ఆదిత్య. అండ్ నిన్ననే కలిసారు మనకు. నీ పేరు ఏం పేరు? ఆమె పేరు సిగ్గు. తను సిగ్గుపడుతూనే ఉంటారు అన్నట్టు. హాయ్ అండి. మీరు? నా పేరు భారతి. ఫ్రమ్ విజయవాడ నుండి. అండ్ ఫస్ట్ టైం విజయవాడలో సిడ్నీలో కలుస్తున్నా. అండ్ హాయ్ బ్రో. స్వరూప్ అండి. స్వరూప్ ఫ్రమ్ విజయవాడ. నా పేరు హైందవి. విజయవాడ. నా పేరు ప్రీతి. బెంగళూరు. కర్ణాటక. హస్బెండ్ ఫ్రమ్ కడప. హస్బెండ్ ఫ్రమ్ కడప. అండ్ ఇతని పేరు అక్షిత్ మహాదేవ్. చిన్న బేబీ, ఫస్ట్ టైం దానిలో వీడియోలో వస్తున్నాడు. హే పెద్ద అయినాక గుర్తుపెట్టుకో. చూస్తున్నాడు. ఇన్స్టాల్ అకౌంట్ ఉందా? చాలా హ్యాపీ మన వాళ్ళందరినీ కలవడం. అండ్ ఓలాడుల్లా, సరే ఉలాంగా ఇంకా ఉల్లాడులానే ఉన్నారు ఆ మనసు. సో థ్యాంక్ యూ ఆల్. సో మచ్. థ్యాంక్ యూ.